Good morning, media friends and firecracker applicants. అందరికీ స్వాగతం సుస్వాగతం టు ఫైర్ స్టేషన్ కామారెడ్డి. ఈ రోజు మనము దీపావళి సందర్భంగా టపాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది ప్రజలకందరికీ కూడా సూచించాలి అనేసి ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతున్నది. అన్ని కూడా తెలుసు కానీ మనకు మీ అందరికి కూడా తెలుసు కాల్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. మళ్ళీ కూడా ఒకసారి రివైండ్ చేసేసుకుంటే మనకు గుర్తుంటుంది. ఇందులో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డూస్ అండ్ డోంట్స్ అని ఇస్తున్నారు. ఫస్ట్ మనం డూస్ గురించి డిస్కస్ చేసుకొని మళ్ళీ తర్వాత డోంట్స్ గురించి మాట్లాడదాం. డూస్ ఏమంటారంటే అందరు కూడా లైసెన్స్డ్ షాప్ల నుండే క్రాకర్స్ కొనండి అని అంటారు. ఎందుకంటే ఆ లైసెన్స్ లేని వాళ్ళు కొన్ని మన ఈ చైనీస్ క్రాకర్స్ అట్లాంటివి కొన్ని బ్యాన్ అయి ఉన్నాయి కదా, అట్లాంటివి కొంటే మన పేలుతాయేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇంకోటి, మనం టపాకాయలు కాల్చేటప్పుడు ఒక్కటే కాలుస్తుంటాం, మిగతా టపాకాయలు పెట్టుకుంటాం పక్కన. అవన్నిటినీ కూడా అది క్లోజ్ అయి ఉండాలి. ఆ బాక్స్ ని ఓపెన్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది మనం ఫ్లవర్ పాట్ అట్లా కాల్స్తున్నాం అనుకో, మెరుగొచ్చి బాక్స్ లో పడిందంటే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా టపాకాయలు కాల్చేటప్పుడు దానిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి జాగ్రత్తగా చదివి అదే పాటించాలి. టపాకాయలు వెలిగించేటప్పుడు మనం కాస్త పెద్ద అగరబత్తి తీసుకొని, అగరబత్తి ఉంటది కదా టపాకాయల అగరబత్తి, పెద్దది తీసుకొనే వెలిగిస్తే మంచిది. చిన్న అగరబత్తి లేకుండా లైటర్, కొందరు ఏంటంటే చేతిలో బట్టి కాలుస్తూ ఉంటారు, అలాంటివి చేయకూడదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఇంట్లో కాల్వకుండా వాకిట్లో కాస్త ఓపెన్ ప్లేస్ లో కాదు. మళ్ళీ ఇది కాల్చేటప్పుడు బకెట్ నిండా నీళ్లు పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే అయ్యిందంటే బై ఛాన్స్ మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏమన్నా ఇట్లాంటి యాక్సిడెంట్ అట్లాంటివి జరిగితే ఈ బకెట్ నీళ్ళతో మనం ఆపుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మన లేన్ లో, ఒక కాలనీ లేన్ లో తీసుకుంటే సుమారుగా అక్కడ ఒక 10 ఇండ్లు, ఇక్కడ ఒక 10 ఇండ్లు ఉంటాయి. అందరం 10 బకెట్లు అంటే 20 బకెట్ల నీళ్లు అవైలబుల్ ఉంటాయి అక్కడ. ఎవరికి ఏ ప్రమాదమో మనం 20 బకెట్స్ వాటర్ వేసేస్తాం దాని మీద. అందరం ఇది ఫాలో అయ్యామనుకోండి, మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న ఫైర్ ఇంజన్ ని పెట్టుకున్నట్టే ఇది మనం. ఇది మళ్ళీ కాటన్ దుస్తులు కూడా, థిక్ మందమైన కాటన్ దుస్తులు అందరం కూడా ధరించడం మంచిగా ఉంటుంది కాల్చేటప్పుడు. ఈ నైలాన్, ఈ సింథటిక్, ఇవన్నీ పాలిస్టర్ అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైర్ అయినప్పుడు కొద్దిగా ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకి ఇబ్బందికరంగా అది ఉండదు. కాబట్టి మనం కాటన్ దుస్తులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. ఈ బకెట్ నీరుతో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకోండి. ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే, ఎవరికైనా దుస్తులకు అగ్ని ప్రమాదం జరిగితే మనం బ్లాంకెట్ తోటి చుట్టేయచ్చు. చుట్టేస్తే ఫైర్ ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంటికి కర్టన్స్ వేస్తాం అందరం కూడా. ఇంట్లో ముందు ఇప్పుడు ఇలా కర్టన్ వేసినట్టు వేస్తాం. దివాళీ రోజు ఒకటి కర్టన్ తీసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం దీపాలు వెలిగిస్తాం ఇంటి ముందు. ఈ కర్టన్ గాలి వచ్చి వేసి దీపం మీద పడి లేకుంటే కర్టన్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ చిన్న పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే, వాళ్ళ సూపర్విజన్లోనే కాల్చాలి. ఇది మనం నొక్కి చెప్పాలి. పిల్లలకి ఏదో ఇచ్చేసి వాళ్ళు కాలుస్తున్నారు అని మనం ఇంట్లో ఉంటాం, జనరల్ ఏదో పూజ పనిలను ఏదో మాట్లాడుతుంటాం. ప్రమాదం జరిగినాక తెలుస్తుంది మనకు. లేదా మనం ఫ్రీ అయినప్పుడే పిల్లలతో కాల్చిపియాలి. అండ్ ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నాడు, ఒకరు కాల్చినాకనే ఒకరిని కాల్చిపియాలి. ఇప్పుడు నలుగురు ఒక సైడ్, మనం ఒక్కరం ఉంటామని 4 పిల్లలు వేరువేరుగా కాలుస్తుంటే మనం సూపర్విజన్ అంతా కరెక్ట్ గా ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేం మనం. ఒకరి తర్వాత ఒకరు ఇది చేసి ఇంకోటి బాక్స్ ని మళ్ళీ క్లోజే పెట్టుకొని ఇది చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు ఇంత తీసుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి ఫైర్ అవుతుంది, జరగదు అని కాదు. మనం 101 కి కాల్ చేయాలి. 101 ఫైర్ కాల్ వచ్చేస్తుంది, మాకు కాల్ ఇచ్చేస్తారు. కొద్దిగా లొకేషన్ బాగా క్లియర్ గా వివరించండి. రెండోది, మన ఫైర్ ఇంజన్ వచ్చేటప్పుడు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు కాలనీల లోపల ఉంటది రోడ్ సరిగా, మా కాలనీ తెలుస్తుంది కానీ లోపల తెలియదు కదా.
ఫైర్ ఇంజన్ వచ్చేటప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు, మీరు అందరు అక్కడ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, ఈ కాలనీలో ఈ లేన్కి రమ్మని అని చెప్తుంటారు. అది కొద్దిగా ఇది ఉండి మళ్ళీ ఇది షాక్ కు గురి కావద్దండి. ఫైర్ అయినప్పుడు మనం షాక్ లో ఇంకెక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉండి ఇవన్నీ చర్యలు తీసుకున్నామంటే అలర్ట్ ఉన్నట్టే మనం. ఇవి తీసుకుంటూ కొద్దిగా ధైర్యంగా ఉండి 101 కాల్ చేయండి. మొబైల్ ఫోన్ కూడా అక్కడ పక్కన పెట్టుకోండి, అంటే ఫోన్ అందుబాటులో పెట్టుకోండి కాల్ చేయడానికి. ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలు కాల్చిన తర్వాతనే మీరు పెద్ద లీటర్ కాల్చవచ్చు. ఇంకోటి, క్రాకర్స్ ను పాకెట్ లో అట్లా పెట్టుకోకండి. మనం తీసుకెళ్లేటప్పుడు చిన్నదైనా ఏదైనా, మళ్ళీ స్మోక్ చేసినప్పుడు ఏదైనా ఇట్లా పెడితే స్మోకింగ్ అసలు దివాళీ రోజు ఎంత స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా దివాళీ ఈవినింగ్ టపాకాయలు కాల్చేటప్పుడు అయితే స్మోకింగ్ అలవాటు ఉండకూడదు, బందే ఉండాలి. ఇట్లా చేసి మళ్ళీ మీ ఇంట్లో ఒకవేళ మెయిన్ రోడ్ ఇల్లు గానీ షాప్ గానీ ఎలాంటి ఉంటే అక్కడ కూడా మనం కాలుస్తుంటాం, కానీ అక్కడ రోడ్ పైన కాల్వకండి. కొద్దిగా వెహికల్స్ వచ్చిపోతూ ఉంటాయి, వెహికల్లో ఫ్యూయల్ ఉంటది కదా, పెట్రోల్ డీజిల్ ఏవో ఉంటాయి, అవి వెళ్ళేసి అక్కడ తగలడము, ఫైర్ యాక్సిడెంట్ పెద్దగా జరగడం అవుతుంది. వచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరి పైనే పడుతుంటాయి రాకెట్స్, అవి కాలుస్తుంటే దుస్తుల మీద వచ్చేస్తాయి, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. కాస్త చూసి ఇంట్లో కూడా అసలు కాల్వకండి, బయట కాస్త ఓపెన్ ప్లేస్ లో కాలుస్తే మంచిది. మనం దీపావళి అందరం కూడా సంతోషంగా జరుపుకోవాలి, ఎటువంటి సంఘటన జరగకూడదు, అలా చూసుకుందాం. ఇంకా ఇక్కడ మన మీడియా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, ఇంకొకటి కూడా చెప్తున్నాం. మాకు జనరల్ గా రేపు ఎల్లుండి ఇది మన కొందరు 21 కొందరు 20 అని అంటారు కదా, 2 days ఎట్లాగో కాలుస్తూ ఉంటాం టపాకాయలు. కాల్చేటప్పుడు మేము ఎక్కువ కూడా ఫైర్ యాక్సిడెంట్ అటెండ్ అవ్వడానికి ఎక్కువ చూస్తుంటాం మేము దాన్ ఇన్స్పెక్షన్ ఈవినింగ్స్. మావి 2 వాచ్లు పనిచేస్తాయి. మాది యాక్చువల్లీ A and B వాచ్ ఉంటుంది. అంటే ఈ రోజు 24 గంటలు ఒకరు చేస్తారు, రేపు 24 గంటలు వస్తారు ఇంకొక, వీళ్ళు ఎల్లుండి వస్తారు ఈ రోజు, అట్లా ఉంటది. కానీ రేపు సాయంత్రం అందరము కూడా ఉంటాము, అలర్ట్ గా ఉంటాము. మీరు ఏదైనా మాకు ఇవ్వండి కాల్. చాలా వరకు మనం కాల్ లేకుండానే ప్రయత్నం చేస్తాం. ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామంటే ఫైర్ ప్రొటెక్షన్ అవసరం ఉండదు. ఫైర్ ప్రొటెక్షన్ అంటే ఫైర్ ఫైటింగ్ లేకుండా జరుపుకున్నాం కామారెడ్డిలో, జిల్లా మొత్తం. నేను టౌనే కాదు, అంతటా కూడా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఇప్పుడు మీరు ప్రజలు వాడే